विष्णवे स्वाहा यज्ञाय स्वाहा पुष्टाय రేట్ ఉంది ఇక్కడ రేట్ जय बोलो भरत माता की जय, गौ माता की जय। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా। वंदे मुकुंद प्रियां सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी वरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी चक्रवर्णम सर्वदा वरांगो पादमुखेन्द्रां वरेर्वन्दिं कमलाधनस्तां बालार्ककोटपुरां मंगां सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसारिके शरण्ये त्र्यंबके गौरी देवी नारायणी नमोस्तुते। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। చెప్పండి। ఓం శన్య అరిష్టేతు సంప్రాప్తే శని పూజాం చ కారయేతు శనిధ్యానం ప్రవక్ష్యామి మందపీడోప శాంతయే నీలాంజన ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం। शनीश्वर महाराज की, शनि भगवान की, शनीश्वर महाराज की, शनि भगवान की, शनीश्वर महाराज की। ओम सहनाववतु महागणेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। शनीश्वराय शांताय प्रभास्कृताय नमः। शरण्याय महादेव्याय नमः। सर्वेशाय नमः। सौम्याय कमरकाय श्रेष्ठाय सौम्याय नमः। सुगाय नमः। सुगाय इवंटी श्रेष्ठ योगाय नमः।
ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని, పంది కొవ్వుని, దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది. మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నోటి వెంబట అది రావటం సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు జరిగితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు. కానీ ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం
శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆహ్వానించే శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. అలాగే ఎవరైతే ట్రస్ట్ బోర్డులో కొంతమంది మాత్రం ఒకప్పుడు ఉండేవారు, ఆ తర్వాత కొత్త జీవోలను తీసుకొచ్చారు, 60-70 మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు. కబ్జాకోరులు, వ్యభిచారులు, లిక్కర్ మాఫియా వాళ్ళు, ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ పెట్టి హైదరాబాద్లో పారిపోయిన వ్యక్తిని ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో సచ్ బోర్డు మెంబర్గా ఉంచడం, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థానం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ట్రస్ట్ బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం. అలాగే 2007లో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. 7 కొండలు 2 కొండలుగా చేస్తానప్పుడు ఉద్యమం చేశాం. అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. అలాగే తిరుమల యొక్క పవిత్రని కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది. మనకు తెలుసు కృష్ణమ్మ తల్లి పొంగింది, మొత్తం కూడా ఇబ్బంది పడ్డాం. మేమేం చేశాం, ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేశాం, ఉదక శాంతి చేశాం. అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అపవిత్రులుగా మారాం. కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. తిరుపతిని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటు భక్తులు కానివ్వండి, సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని అవబంధాలు లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడుకోబడుతుందని, అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేయాలి, కోర్టుకి హాజరుపరచాలని మేము భావిస్తున్నాం. దీనికి సిబిఐకి అప్పచెప్పాలి. సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఒక ధైర్యాన్ని, ఒక భద్రతను, ఒక భరోసాని ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి. గోవింద గోవింద. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మ కేంద్రం మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. స్వామివారి దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. సమయాభావం వల్ల ఎవరైనా దర్శనం పొందకపోతే స్వామివారి ప్రసాదం దొరికితే చాలు, అది నలుగురికి పంచుదాము, ఆ ప్రసాదం ద్వారా ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తున్న భావంతో ఆ ప్రసాదం విరివిగా సేకరించుకుని వెళ్ళి భక్తులు పంచుకుంటూ ఉంటాము. అటువంటి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్లుగా గౌరవనీయ మాననీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నోటి నుంచి రావటము ఇది సాహసోపమైన చర్యగా మేము భావిస్తున్నాం. వారికి పూర్తి మద్దతుని మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు అది బయటికి రాకుండా కప్పిపుచ్చుకోవడానికి, అది చాలా కప్పిపుచ్చుకోవడం గొప్ప విషయంగా భావించే ఈ రోజుల్లో లేదు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వ పాలకులు చేసిన నేరాలు ప్రజలు తెలియవలసిందని చెప్పేసి వారు తీసుకున్న నిర్ణయానికి మేము శుభ ఆహ్వానం పలుకుతున్న నిర్ణయాన్ని. అయితే ఇప్పుడు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో, ఆ చైర్మన్ గారు ఉన్నారో, ఈఓ గారు ఉన్నారో, లేకపోతే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నారో, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉందని మేము తెలియపరుస్తున్నాం. ఎందుకు చేద్దానంటే అంతకుముందు బోర్డు మెంబర్లు అంటే ఒక 15 నుంచి 16 మంది ఉండేవారండి. కానీ ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి 60-70 మందిని కుక్కేయడం, దాంట్లో వ్యభిచారులు, లిక్కర్ మాఫియా వాళ్ళు, భూ కబ్జా వాళ్ళు, ఐపీఎల్ పెట్టిన వాళ్ళు, ఇటువంటి వ్యక్తుల్ని దాంట్లో జొప్పించేసరికి దీనికి కొంతమంది స్వామి అండదండలు ఉండేసరికి వాళ్ళు పేటరేగిపోయారు. ఎంతసేపటికి పైరువీలు సాగించుకోవడము, డబ్బును పందికొక్కుల్లాగా, దున్నపోతుల్లాగా, పందుల్లాగా తింటాకి అలవాటు పడిపోయి ఆ తిరుమల పవిత్ర యొక్క భావాన్ని తగ్గించలేక ప్రయత్నించినట్టుగా మేము భావిస్తున్నాము. అలాగే పరమ పవిత్రమైన మన తిరుమల కింద తిరుపతిలో 50 సంవత్సరాల కింద ఒక చర్చి లేదండి. కానీ ఇవాళ 100ల సంఖ్యలో చర్చిలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అలాగే ఇస్లాం యూనివర్సిటీ వచ్చింది. అదెందుకు వచ్చింది? వీళ్ళందరూ కూడా తిరుమల పవిత్రని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా ఒక చిన్న గోశాలలో ఆవుని కొనుక్కో అంటే 1800 నుంచి 3500 వరకు ఆ గోశాల యొక్క విషయం ప్రకారం ఉంటుందండి. అలాంటిది 300కి తక్కువ కోడి చేశారని చెప్పేసి కిలో ఆవుని 300లకు వస్తుందని చెప్పి ఆ కోడిని ఏకం చేసిన ఆ బద్మాషులు ఎవరండి? ఆ లఫింగి గారు ఎవరండి? ఇది ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. దీనికి దుర్మార్గ చర్య ఉంది. ప్రసాదాన పవిత్రని దెబ్బతీస్తే హిందువుల యొక్క దేవాలయ పవిత్రతని, ఆ ఖ్యాతిని తగ్గించని చెప్పి ఒక కుట్రగా ఈ క్రిస్టియన్ ప్రభుత్వాలు చేసిందని చెప్పి మేము భావిస్తున్నామండి. దీన్ని పూర్తిగా హిందూ సంఘాలు మరియు మఠపీఠ ఆశ్రమతులు మేము ఖండిస్తున్నాం. 2007లో తిరుమల పవిత్ర సంరక్షణ సమితిని దాంతో ఎలా అయితే 7 కొండలు 2 కొండలు చేస్తున్నప్పుడు ఉద్యమం చేశామో దానికి అలాగే ప్రభుత్వం దీన్ని కూడా సహకరిస్తూ ఈ యొక్క దుష్టుల్ని తీసివేసి సిబిఐ ఎంక్వైరీ వేయాలని సుప్రీంకోర్టు కూడా సుమోటుగా దీన్ని తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం.
ఇప్పుడు అందరూ కూడా నాతో పాటు చక్కగా గోవింద గోవింద అని ఒక 11 సార్లు అన్నాం. అందరూ అనండి ఒక్కసారి. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భగవత ప్రియనే నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష గోవింద పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ బౌద్ధ కల్కెదర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గో సంరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గో సంరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అలాగే ఇప్పుడు చిన్నమాట. 7 కొండలు ఎక్కండి ఆపద మృక్కులు తీర్చండి వెంకటపతికి మృక్కండి సకల శుభములను పొందండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.